ఐపీఎల్ 2024 భాగంగా ఏప్రిల్ 28వ తారీఖున జరగబోయే మ్యాచ్ నెంబర్ 46 ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మధ్య జరగబోతుంది. ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది వీడియోలో తెలుసుకున్నాం. ముందుగా రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే టోటల్ 20 మ్యాచ్లు జరగగా అందులో 14 మ్యాచ్లో సిఎస్కే విజయం సాధిస్తే ఎస్ఆర్హెచ్ 6 మ్యాచ్లో విజయం సాధించింది. జరగబోయే మ్యాచ్ కోసం సిఎస్కే ప్లేయింగ్ 11: రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్స్. నెంబర్ 3 డ్యారెల్ మిచెల్. నెంబర్ 4 శివం దుబే. నెంబర్ 5 అజింక్య రహానే. నెంబర్ 6 రవీంద్ర జడేజా. నెంబర్ 7 ఎంఎస్ ధోని వికెట్ కీపర్. నెంబర్ 8 దీపక్ చహర్. నెంబర్ 9 తుషార్ దేశ్ పాండే. నెంబర్ 10 మతీషా పతిరానా. నెంబర్ 11 ముస్తఫిజుర్ రహీం. సిఎస్కే ఇంపాక్ట్ ప్లేయర్గా సమీర్ రిజ్వీని ఆడిపించే అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనర్స్. నెంబర్ 3 ఎండ్రిచ్ క్లాసెన్ వికెట్ కీపర్. నెంబర్ 4 ఏడెన్ మార్కరమ్. నెంబర్ 5 నితీష్ రెడ్డి. నెంబర్ 6 అబ్దుల్ సమాద్. నెంబర్ 7 షాబాజ్ అహ్మద్. నెంబర్ 8 ప్యాట్ కమిన్స్ కెప్టెన్. నెంబర్ 9 భువనేశ్వర్ కుమార్. నెంబర్ 10 మయాంక్ మార్కండే. నెంబర్ 11 జయదేవ్ ఉన్నట్కట్. ఎస్ఆర్హెచ్ ఇంపాక్ట్ ప్లేయర్గా టి నటరాజన్ను ఆడిపించే అవకాశం ఉంది. పాయింట్స్ టేబుల్లో ఈ రెండు టీములు చూసుకున్నట్లయితే టోటల్ 8 మ్యాచ్లు ఆడిన ఎస్ఆర్హెచ్ 5 మ్యాచ్లో విజయం సాధించి 3 మ్యాచ్ల్లో ఓడిపోయి 10 పాయింట్లతో 3వ ప్లేస్లో కొనసాగుతుంది. టోటల్ 8 మ్యాచ్లు ఆడిన సిఎస్కే 4 మ్యాచ్లో విజయం సాధించి 4 మ్యాచ్ల్లో ఓడిపోయి 8 పాయింట్లతో 5వ ప్లేస్లో కొనసాగుతుంది. ఈ రెండు టీంల మధ్య జరిగిన లాస్ట్ 5 మ్యాచెస్ రికార్డ్ చూసుకున్నట్లయితే సిఎస్కే 3 మ్యాచ్లో విజయం సాధిస్తే ఎస్ఆర్హెచ్ 2 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఈ సీజన్లో ఈ రెండు టీంల రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. సిఎస్కే ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. ఎస్ఆర్హెచ్ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. ఈ రెండు టీంల మధ్య ఈ సీజన్లో ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. మరి ఆ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో జరిగింది. ఈ మ్యాచ్ సిఎస్కే హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది. మరి సిఎస్కే హోమ్ గ్రౌండ్లో సిఎస్కేను ఎస్ఆర్హెచ్ ఓడించగలదా మరోసారి, లేదంటే ఎస్ఆర్హెచ్ విజయం సాధిస్తుందా, ఏ టీం విజయం సాధిస్తుంది అనుకుంటున్నారు? అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.